పెద్దలంతా కూడా వేదిక వద్దకు రావాలని మేము తెలియజేస్తున్నాము. శ్రీకృష్ణం జగద్గురుం త్రైత సిద్ధాంత ఆదికర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత శ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్యమైన ఆశీస్సులతో స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్ష ఏకాదశి సరియగు పవిత్రమైన ఈ శుక్రవారం రోజు గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామ వాస్తవ్యులు శ్రీమతి శ్రీ జలసూత్రం వెంకటరత్నం రామయ్య గారి కుమారుడు ఇందుశ్రీ జలసూత్రం హరిబాబు అనువరణకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం గురువాడ గ్రామ వాస్తవ్యులైన శ్రీమతి శ్రీ చిల్ల సన్యాసమ్మ సూరిబాబు గారి కుమార్తె ఇందుశ్రీ చిల్లా చంద్రగౌరి అను అమ్మాయినిచ్చి మనందరి సమక్షంలో శాస్త్రబద్ధంగా ధర్మయుక్తంగా విజ్ఞానదాయకంగా వివాహ కార్యం జరగబోతుంది. బాగా గమనించండి. మన పూర్వీకులైనటువంటి పెద్దలు ఏ ఉద్దేశంతో ఈ కార్యాన్ని ప్రారంభించారో, ఎంతో కాలం నుంచి ఇది జరుగుతా ఉందో ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ రోజు అర్థ సహితంగా ఆధ్యాత్మికంగా భావయుక్తంగా భగవద్గీతా శాస్త్ర ప్రమాణంగా ఈ రోజు మన పెద్దల ఉద్దేశాన్ని పూర్వ వైభవాన్ని తిరిగి మళ్ళీ చూడబోతున్నాము. స్వాముల వారి జీవమైన అనుగ్రహంతో ఈ రోజు ఈ పెళ్లి కార్యం ప్రతి ఒక్కటి కూడా ప్రతి సాంప్రదాయాన్ని కూడా అర్థ సహితంగా వివరిస్తూ సరైనటువంటి చక్కని భావాన్ని సమాజానికి అందించడమే ఈ కార్యంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము. కాబట్టి మన పెద్దల ఉద్దేశం కానీ గ్రంథంలో ఉన్నటువంటి దైవ భావం కానీ ఏకోన్ముఖమై ఉంది. ఎందుకంటే గురు అనుగ్రహాయ పరమం గుహ్యం ఆధ్యాత్మ సంగీతం అన్నారు పెద్దలు. అంటే గురు అనుగ్రహం లేకుండా ఇటువంటి గొప్ప అవకాశం మనకు లభించదు. కాబట్టి ఈ సమయాన్ని ఈ సందర్భాన్ని మనం దైవికంగా వినియోగించుకుంటూ చక్కని యొక్క ప్రయోజనాన్ని పొందుతారని మేము తెలియజేస్తున్నాము. ఇక పెళ్లికార్యం ప్రారంభిస్తున్నాము. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వేదిక వద్దకు వచ్చి మీరు కూర్చోవాలని తెలియజేస్తున్నాం. వందే గురురాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జలస్యేజాంగలీకాయమానే సంసార హాలాహల మోహశాంతే. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. ఓం నాథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతం త్రిగుణాతీతం ఆత్మ సాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి. ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యామి లక్ష్యం ఏకం నిత్యం విమలమజలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం అనేక జన్మ సంప్రాప్త కర్మబంధం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తే. ఓం గురు రూపో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురుః పరతరం నాస్తి తస్మాత్తం పూజయేత్ గురుం. శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. చెప్పండి. ఇప్పుడు రంగు రూపు వాసన కలిగిన కర్పూరము అగ్ని చేత దహించబడి ఏ విధముగా సూర్యులలో కలిసిపోతున్నదో అదే విధముగా రూప నామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి
జ్ఞానాగ్ని చేత నా సర్వకర్మలను దహింపజేసుకుని అంతటా ఉన్న సహితం జ్ఞాత్వా మోక్షసే శుభాత్. ప్రపంచంలోని సకల మానవాళికి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞాన సారామృతాన్ని అందించడానికి పరమాత్మ భగవంతునిగా భూమి మీద అవతరించి ప్రకటించినటువంటి సత్య సమేతమైన సందేశం ఏదైతే ఉందో దానిని మన పూర్వీకులైనటువంటి పెద్దలు తెలుసుకుని ఆచరించి తరించి తర్వాత మనకు అందించినటువంటి ఈ సాంప్రదాయ కార్యములు. చూడండి, ఈ సాంప్రదాయ కార్యములు ప్రారంభించిన రోజుల్లో మతములు లేవు, మనుషులు ఉన్నారు. కాబట్టి మనుషులందరికీ ఆచరణయోగ్యమైనటువంటి సందేశాన్ని వాళ్ళు ఈ సాంప్రదాయాల ద్వారా మనకు అందిస్తే మన సాంప్రదాయములు అనే మాట పోయి ఇప్పుడు మత సాంప్రదాయములు అనే పదం వచ్చింది. మత సాంప్రదాయం అనేది తప్పు, మన సాంప్రదాయం అనేది రైతు. కాబట్టి మన సాంప్రదాయములు చాలా గొప్పవి. హిందూ సాంప్రదాయములు సృష్టి ఆది నుంచి సనాతన ధర్మ సంయుక్తమైనటువంటి హిందూ సాంప్రదాయములను ఈ రోజు ఈ పెళ్లి సందర్భంగా విజ్ఞాన సహితంగా ఆచరణయుక్తంగా అర్థ సహితంగా మనం తెలుసుకోబోతున్నాము. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి దివ్యమైన అనుగ్రహంతో. చూడండి, మన పూర్వీకులైనటువంటి పెద్దలు ఏ కార్యంలో ప్రారంభించిన మొత్తం ఒక కలశం నుంచి ప్రారంభిస్తారు. ఈ రోజు మనం అక్కడి నుంచి ప్రారంభిద్దాం. ఎందుకంటే ఈ సాంప్రదాయాల ద్వారా సమాజానికి సత్యమైనటువంటి గొప్ప సందేశం అందించాలనే ఉద్దేశమే మన పెద్దది, ఇంకేమి కాదు. కాబట్టి మనం కలిసే రోజు చెప్పుకున్నాము. బాగా గమనించండి, మనిషి ఏ జ్ఞానం తెలుసుకుని దైవ సాన్నిధ్యం చేరుకున్నాడో ఆ సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞాన సారాంశములంతటికీ కూడా ముఖ్యాంశముగా ఈ కలశాన్ని మనకు చూపించడం జరిగింది మన పెద్దలు. ఏ శుభకార్యంలో కానివ్వండి కలశం పెట్టి మనం చూపిస్తూ ఉంటాం. కానీ ఆ కలశంలో ఉన్నటువంటి ఉద్దేశమేమో అందులో ఉన్నటువంటి అర్థమేమో మనకి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గుండెని చెరువుపెట్టాలండి మన పెద్దలు. బాగా గమనించండి, మనకి భారతదేశము, మన దేశానికి హిందూ దేశం అనే బిరుదు ఉంది. హిందూ అంటే జ్ఞాని, హిందూ దేశం అంటే జ్ఞానుల దేశము. మనకు పూర్వమే వశిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మర్షులు, వీర బ్రహ్మేంద్ర స్వామి లాంటి ఏడులు ఎంతో మంది వెలసి ఉన్నటువంటి పవిత్ర దేశం ఉంది. చాలా గొప్ప దేశం. అందుకే హిందూ దేశం అనే పేరు వచ్చింది. హిందూ అంటే జ్ఞాని, హిందూ సాంప్రదాయం అంటే జ్ఞానులు దైవ ధర్మములను తెలుసుకుని ఆచరించి మనకు అందించినటువంటి పద్ధతులు. అంతేగాని అది ఒక మతానికో కులానికో వర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించినవి కావు. ప్రపంచంలోని సకల మానవాళికి అందరికీ కూడా గొప్ప సందేశాన్ని అందించగలిగేది హిందూ సాంప్రదాయాలు. వాటిలో మొట్టమొదటిది శ్రేష్టమైనవి ఈ పెళ్లి కార్యంలో ప్రత్యేకంగా మనం చూపిస్తున్నవి కలశం. చూడండి, గుండ్రని చెమ్మ పెట్టాము, అందులో నీళ్లు పోసాము, 5 తమలపాకులు పెట్టాము, ఆ పైన కొబ్బరికాయ పెట్టాము. ఈ గుండెని చెమ్ము అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ గుర్తు. అనిరోచనీయుడై అగమ్యగోచరుడై సర్వవ్యాపకుడై సర్వాంతర్యమైనటువంటి పరమాత్మకు గుర్తు ఆ కలశం. అందులో నీళ్లు పోసామండి. ఆ నీళ్లు సకల శరీరంలో ఉన్నటువంటి చైతన్యమైన ఆత్మకు గుర్తు. అవి తమలపాకులు పెట్టాము. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని పంచభూతాల గుర్తు. ఆ పైన కొబ్బరికాయ పెట్టాము, అది జీవాత్మకు గుర్తు. మొత్తం లెక్కేసుకుని చూస్తే ఒక ప్రకృతి, 3 ఆత్మలు. ఇంకా బాగా లెక్కేసుకొని చూస్తే పంచవిధమైన ప్రకృతి, త్రివిధమైన ఆత్మలు. శాశ్వతమైనటువంటి సత్యాన్ని గమనించండి. ఇది కొత్తగా చెప్పే విషయం కాదు, పూర్వం చేసేటువంటి విషయము. పెద్దల భావాన్ని ఈరోజు మేము ప్రకటిస్తున్నాము. పంచవిధమైన ప్రకృతి గుర్తు 5 తమలపాకులు పెట్టి చూపించారు. 3 విధమైన ఆత్మలకు గుండె చెండు, నీళ్లు, కొబ్బరికాయ చూపించారు. మన శరీరాన్ని పరిశీలించి చూస్తే కూడా ఈ 4 భాగంలో తప్ప ఇంకేమీ లేవు. శరీరం అంతా ప్రకృతి, శరీరంలో ఉండేటువంటి ఆత్మలు, అంతే ఇంకేం కాదు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానములు, ఆధ్యాత్మిక వ్యవస్థలు, ఆధ్యాత్మిక విధానంలో మొట్టమొదటిగా ఈ కలశాన్ని పెట్టి ఎంతో గొప్ప భావాన్ని మనకు ప్రకటించారు మన పెద్దలు. ఇంతవరకు మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాము. భగవద్గీతలో కూడా ఇదే సత్యాన్ని ప్రకటించడం జరిగింది. ఓం సర్వతఃపాణి పాదంత సర్వతోక్షిశిరోముఖం సర్వప్రకృతి మల్లోకేం సర్వమావృత్య తిష్టతి. దేవునికి నిరాకారమే కాక సాకారం కూడా ఉంది. అంటే అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ
ధర్మమును ధరించి నిమిత్తమై మనుషులు ఏదైతే మనకు మార్గమును చూపించడము ఆయన కూడా మనిషిగా భూమి మీద అవతరించడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటాము? భగవంతుడు అంటాము, లేక యోగీశ్వరుడు అంటాము, లేక ఆదరణకర్త అంటాము, లేక అవధూత అంటాము, లేక జగద్గురు అని కూడా అంటాము. ఆ విధంగా జగద్గురు, యోగీశ్వరుడు, భగవంతుడు, ఆదరణకర్త, వేదాంతములు, కురుక్షేత్ర సంగ్రామం, అర్జున నిమిత్తం కాబట్టి ప్రపంచంలోని సకల మానవాళికి సంపూర్ణ జ్ఞాన సందేశం అందించిన ఆ కృష్ణ భగవాన్ని ఇక్కడ మనము ప్రతిభగా చూపిస్తున్నాము. అంటే దేవునికి నిరాకారమే కాక సాకారమేలా ఉంది. ఆ సాకారమే భగవంతుడు. ఈ నిరాకార సాకారమును విడిచిపెట్టి, పెద్దలు చెప్పిన మాటను పక్కకు పెట్టి, భగవద్గీతను విడిచిపెట్టి మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తే ఏమవుతుంది? ప్రయోజనం కలగదు. అది అలంకారికమవుతుంది కానీ ఆధ్యాత్మికం కాదు. అది ఆర్భాటమవుతుంది కానీ ఆత్మజ్ఞానము కాదు. కాబట్టి ఈ దివ్య కార్యాన్ని పెద్దలు ఏ విధంగా ఉపయోగించారంటే ఆధ్యాత్మికంగా, జ్ఞానయుక్తంగా, ఆదర్శయుక్తంగా, పరమాత్మగా తీర్చిదిద్దినటువంటి ఈ కార్యం ఈనాడు అలంకారికంగా బాటంగా మారిపోయింది. జీవ బ్రహ్మత్వ సారాంశమైనటువంటిది పెళ్లి కార్యము, అంతేగాని ఈ అలంకారిక కార్యం కాదు. అందుకే వినాశాయక దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మములకు ముప్పు కలిగి అధర్మములు వృద్ధి చెందుతాయో అప్పుడు అది కథ కాదు, కల్పితం కాదు. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి దైవ భావాన్ని, దైవ జ్ఞానాన్ని అనుసరించి పెద్దలు ఏర్పాటు చేసినవి హిందూ సాంప్రదాయాలు. మనం దీపారాధన చేసే కాటి నుంచి తొంభై మంగళహారతి ఇచ్చే వరకు మనం చేసేటువంటి ఇంట్లో గృహంలోనే కాక దేవాలయ నిర్మాణములు కానీ, దేవాలయంలో ఉన్న ఆరాధనలు కానీ, అర్చనలు కానీ, అభిషేకములు కానీ, ఏవైనా కానీ అన్ని కూడా భగవద్గీతను అనుసరించి ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. భగవద్గీత శ్రేష్టమైనటువంటి మార్గదర్శిని. అవి తెలుసుకున్నటువంటి పూర్వీకులైన పెద్దలు మనందరినీ జ్ఞాన మార్గంలో నడిపించేందుకు వాళ్ళు చేపట్టినటువంటి పవిత్ర కార్యములే సాంప్రదాయములు. అటువంటి సాంప్రదాయంలో ఈరోజు పెళ్లి కార్యంలో ఉన్నాము. చాలా గొప్పది. సంపూర్ణ ఆధ్యాత్మికాన్ని మనకు తెలియజేసింది. ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకుండా కేవలం అలంకారికంగా మనం చేసేసినటువంటి డబ్బులు మన ఇష్టం చెప్పేసి అదేమవుతుంది? శాస్త్ర విధి ఉత్సృత్య వర్తకమే కామకారత నసిద్ధి మహాస్మృతి. సుఖసిద్ధి పొందుదాలను పరమపరము అనుదాలను ప్రయోజనమే లేదు చెప్పాడు భగవంతుడు. కాబట్టి ఈ రోజు ప్రయోజనాత్మకంగా గొప్పదైనటువంటి దైవజ్ఞానాన్ని ఇమిచ్చి సమాజానికి సమాచారం అందజేయాలనుకున్నటువంటి మన పెద్దలు చూడండి ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశారు పెళ్లి కార్యాన్ని. ఎందుకంటే చిన్నపిల్లలు చెప్తే అర్థం కాదు, ముసలివాళ్ళు చెప్తే చేత కాదు, నడవయసులో చెప్తే వీలే కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పనుల మీద నిరబ్బడి ఉంటారు. అందుకని వాళ్ళకు ప్లాన్ వేశారు మీరు పెద్దలు. ఏమంటే యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లలకి బాల్యం అయిపోయి ఎవరు అడుగుపెట్టినటువంటి మన యువతకి ఈ శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తే జరగబోయే వారి జీవితం ఆ విధంగా రాసి పెట్టింటారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. పెళ్లి అంటే దేవుడైనప్పుడు, పెళ్లి కొడుకు అంటే దేవుని కొడుకు, పెళ్లి కూతురు అంటే దేవుని కూతురు. ఇతరికి తల్లిదండ్రులు ఉన్నారు, ఆమెకు తల్లిదండ్రులు ఉన్నారు, మనందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఇక ప్రత్యేకత ఏంటంటే మనకు జన్మకు తల్లిదండ్రులు వస్తూనే ఉంటారు. ఈ జన్మ అయిపోతే మళ్ళీ జన్మిస్తే మళ్ళా తల్లిదండ్రులకే పుట్టాల్సి వస్తుంది. ఎవరు ఆకాశం నుంచి రాని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ శాశ్వతముగా సకల జీవరాశులకు తల్లి ఒక్కటి ఉంది, తండ్రి ఒకడున్నాడు అని గొప్పదైన సత్యాన్ని ప్రకటించడంతో ప్రతి పెళ్లి పత్రికలోన మొట్టమొదటినే గుణత్రయ విభాగంలో భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాన్ని అచ్చువేస్తూ వచ్చున్నారు మన పూర్వం పెద్దలు. అప్పటి నుంచి ఇప్పటికీ వస్తూనే ఉంది. కానీ మనం గమనించలేదంటే ఏమి చూస్తాము? వంతులు అందరికీ సమానంగా ఉంది. ఆ సమత్వమైనటువంటి విధానమే ప్రకృతి. ఆ ప్రకృతి తల్లి పరమాత్మ తల్లి. ఈ సత్యం ఎప్పుడైతే మనిషికి తెలుస్తుందో భేదాభిప్రాయాలు కానీ, హెచ్చు తక్కువలు కానీ, వైషమ్యాలు కానీ, వికారమైనటువంటి కూడా ప్రభావం కానీ లేకుండా శాంతియుతమైనటువంటి చక్కని జీవితాన్ని గడుపుతారనేటువంటి ఉద్దేశంతో భగవద్గీతలో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అని మనకు పెద్దలు ప్రకటించడం జరిగింది. అదే భగవద్గీత విధంగా చెప్పడం జరుగుతుంది. ఓం సర్వే మనుష్య కౌంతేయామూర్తయ సంభవంతి అహం తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజపదః. సకల జీవరాశులకు ప్రకృతి తల్లి పరమాత్మ తండ్రి వాడు. కాబట్టి అందరి శరీరంలో ప్రకృతి ఉంది, అందరి శరీరంలో దేవుడు తండ్రిగా ఉన్నాడనేటువంటి సత్యం చాలా గొప్ప విషయం. పెళ్లి తత్వము తెలియటం ఎంతో గొప్ప జ్ఞాన సందేశము. ఇక్కడ చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. తర్వాత
పెళ్లి కొడుకు పక్కన అబ్బాయిని కూర్చోబెట్టి తోడు పెళ్లి కొడుకు అన్నాం. ఇది పూర్వం చేస్తున్నటువంటి కొత్తగా చేసేది కాదు. తోడు పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేయరు. పెళ్లి కొడుకు పక్కన అబ్బాయి ఉన్నాడు, అతను తోడు పెళ్లి కొడుకు అంటున్నాం. ఇక్కడ చూడండి, మన జనగడ గ్రామంలో ఈ రోజు విభిన్నంగా విశేషంగా ఇంకొక అబ్బాయి కూర్చోబెట్టాము. తోడు పెళ్లి కొడుకే కాక ఇంకొక అబ్బాయి కూడా కూర్చోబెట్టి సాక్ష్య పెళ్లి కొడుకు పేరు మీద అక్కడ కూర్చోబెట్టాం. ఏమయ్యా ఎక్కడా చేయలేదు పని, మేము చాలా నుంచి పెళ్లిళ్ళు చూసాము, పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు ఉంటారు కానీ సాక్షి పెళ్లి కొడుకు కూడా ఉంటారా అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏదండి, పూర్వం మన పూర్వీకులు వశిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మర్షులు ఉన్నటువంటి రోజుల్లో ముగ్గురిని చూపించారు స్టేజ్ పైన ఆ పెళ్లి పెళ్లిలో. ఎందుకు చూపించారంటే పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు సాక్షి పెళ్లి కొడుకు దేనికి గుర్తు అంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ అని ఈ మాట ఎక్కడ వెళ్ళలేదనుకోతండి. మనందరికీ ప్రమాణమైనటువంటి భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే అధ్యాయంలో 16 జ్ఞాన అజ్ఞానంలో పనిచేయండి. సాక్షి పెళ్లి కొడుకు అసలు కనపడకుండా పోయాడు, తోడు పెళ్లి కొడుకు ఉన్నప్పటికీ అర్థం తెలియకుండా పోయింది. తోటకేమైంది పెళ్లి అంటే అర్థం తెలియకుండా పోయింది. పెళ్లి అంటే ఏమి డెకరేషన్ చేయడం, ఆభారా చేయడం, అలంకారాలు చేయడం, డోలు వాయించడం తప్పే ఇంకేమీ తెలియకుండా పోయింది. ఈ రోజు సంపూర్ణంగా తెలుసుకున్నాము ఆ భగవద్గీత శాస్త్ర ప్రమాణంగా. ఓం పురుషౌలేకే క్షర సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే ఉత్తమ పురుష స్పంజః పరమాత్మేత్యుత కృతః ఏ లోకత్రయమావిశ్యం విభర్తవ్య ఈశ్వరః. చూడండి, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 16-17 శ్లోకాలు ఇప్పుడు చెప్పాము. బాగా గమనించండి. క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు భగవద్గీతలో చెప్పినప్పటికీ కూడా మనం ఆయన మాట వినకుండా మనకు నచ్చినట్టు చేస్తే చెప్పండి చేయకూడదు. బాగా గమనించండి, మనకు నచ్చినట్లు ఇతరులు నచ్చినట్లు చేయకూడదు, ఆయన చెప్పినట్లే చేయాలి. ఇది ఆధ్యాత్మిక పద్ధతి, ఇది శాస్త్ర ధర్మము. కాబట్టి దైవ జ్ఞానాన్ని తెలుసుకుంటామని తెలియచున్నాము. తర్వాత పెద్దలు వచ్చినప్పుడు చూపించండి. ఎక్కడ పెళ్లి జరిగినా కూడా చూపించలేదా? రైట్. ఎక్కడ పెళ్లి జరిగినా కూడా పెళ్లి కుమారు చేతికి ఒక కత్తిని ఇచ్చి పట్టించడం మనకు సంప్రదాయంగా ఉంది. అంటే ఏమా చూసాక పూర్వ రోజులైతే పెద్ద కత్తిని ఇచ్చేవాళ్ళు. తర్వాత రంగాల రోజులైతే చిన్న కత్తి ఇచ్చి దానికి పసుపు గుడ్డ చుట్టి ఒక నిమ్మకాయ చేతికి పెళ్లి కుమారు చేతికి ఇస్తారు అనమాట. ఎందుకు పెళ్లి కుమారు చేతికి కత్తిని ఇస్తా ఉంటారు అంటే మన వాళ్ళు సక్సెస్ఫుల్ ఏదో చెప్తూ ఉంటారు. ఏమంటుంటారంటే అబ్బాయిలు బాగా అలంకరణ చేశారు కదా, అందుకని గ్రహాలు భూతాలు వచ్చాయి దాడి చేయకుండా కట్టించినాము. గ్రహాలు భూతాలు కనిపిస్తాయి చెప్పండి, కనిపించదు కదా. మనకంటే ఎంతో బలమైనటువంటి అవి వచ్చి మేము దాడి చేస్తే కత్తి తీస్తే ఏమైనా చేస్తారా? కనిపించవు. వాళ్ళు కత్తితో ఏం చేసేది చేయలేము. కాబట్టి అసలు విషయం అడిగారు. పెద్దలు ఎంతో భారయుక్తమైనటువంటి సమాచారాన్ని మనకు అందించిన నిమిత్తము స్థూలమైన దాని సూక్ష్మంగా, అవ్యక్తమైన దాని వ్యక్తముగా, అగోచరమైన దాని గోచరముగా మనకు తెలియని దాన్ని తెలియజేందుకు ఒక సూచన క్రియగా చూపించడం ఈ పెళ్లిలో సాంప్రదాయాలు. వీటిని చూస్తూ అవ్యక్తమైన వారిని మనం గమనించాలనే ఉద్దేశం వారిది. కాబట్టి ఈ కత్తి ఎందుకు ఇచ్చారు అంటే మామూలుగా కత్తి యుద్ధానికి వెళ్ళేటువంటి వీళ్ళు వాడతారు. కానీ పవిత్రమైన పెళ్లికారులు పెళ్లి కొడుకు చేతికి ఎందుకు ఇచ్చేవారు అంటే మనం జీవించే జీవితం ఒక యుద్ధం లాంటిది. గుణములతో కోరి కష్ట సుఖములు లాభ నష్టములు జయాపజయములు మానవమానములతో మనము అనుభవాలను పొందుతూ వాటిని అధిగమించి గురువు చెప్పిన ప్రకారము యోగం ఆచరించి సిద్ధి పొంది పరమాత్మను చేరాలి అంటే అది ఒక యుద్ధంలాగా ఉంటాడు. అందుకని చెప్పేసి ఎదుటొచ్చిన దానిని ఖండించి ముందు దానికి కత్తి ఎక్కడ ఉపయోగపడుతుందో ఆ విధంగా అడ్డొచ్చిన అనుమానాలకు సమాధానమును చేర్చి అవతలికి మనం ప్రవేశించి యోగ మార్గమున దైవ సాన్నిధ్యంలో చేరాలి అంటే గురువు చెప్పిన జ్ఞానం మన బుద్ధియందు ఈ కత్తిలాగా ఉండాలి అని తెలియజేస్తూ జ్ఞాన ఖడ్గము అని దీనికి పేరు పెట్టి తెలుగు వారు జరిగించారు. చెప్పండి కదా పిల్లలకు ఇప్పటి నుంచి జ్ఞాన మార్గంలో అనుమానములను ఖండించి ఆధ్యాత్మిక మార్గంగా జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఓం తస్మాత్ అజ్ఞాన సంబోధం ఆత్మరహం చిత్ వైరం సంశయం యోగం తిష్ట భారత. చూడు అనుమానం ఉంటే మనిషికి ధైర్యం ఉంటుంది, అనుమానం కాకుండా మనిషికి ధైర్యం ఉంటుంది. ధైర్యాన్ని కలిగించే జ్ఞానము
అనుమానాన్ని పుట్టించేది అజ్ఞానము. ఆ అజ్ఞానం తెలవాలంటే మనకు కావాల్సింది ధైర్యము, ధైర్యం కావాలంటే తెలుసుకోవాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానమే సద్గురువు కూడా అదే శాశ్వతంగా ఈ ప్రపంచంలో ప్రబోధ అని సృష్టి రాయించిన పెద్దలు చెబుతూనే ఉన్నారు. భగవద్గీత వాళ్ళు రాయబడింది, బాగా గమనించండి. రాజవిద్యారాజు మొదటి శ్లోకంలోనే ప్రవక్ష్యాన్ని అనసూయలే అని ఆరాధన దేవుడు భగవంతుడు హెచ్చరించి మనకు చెప్పడం జరిగింది. అసూయ లేదు వాళ్ళు ఆలోచిస్తే నా జ్ఞానం విజ్ఞానమే నీకు ప్రబోధమైన బుద్ధి అందుకుంటుంది, నీవు అసూయ పెడితే అది నీకు అందుకోవడం ఆయన అని చెప్పి ఆ రోజు భగవంతుడు హెచ్చరించి మనకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ పెళ్లిపడిలో ప్రతి ఒక్కరి గురించి మేము ఇద్దరే అలంకరింపజేశాము శాస్త్రీయంగా. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు వివరణాత్మకంగా మేము తెలుసుకున్నాము. మీ ఇద్దరికి కూడా బాల్యం నీటిపై బాగా గమనించండి. ఈ బాల్యములు బియ్యముతో ఇలచి కూర్చి తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనం బాల్యం అంటే బాల్యంతో అంత శ్రమ పడాల్సిన పర్లేదు, ఫ్యాన్సీ స్టోర్లో ఏదో ఇచ్చేస్తారుగా అని మనం అనుకుంటాము. ఫ్యాన్సీ స్టోర్లో వాళ్ళు ఇచ్చేది వేసేది ఇస్తారండి, అది కాదు. వాస్తవంగా శాస్త్రీయంగా మనం చెప్పుకుంటే బియ్యంతో ఇలచి కూర్చి చాలా బాగా తయారు చేశారు. వీటి పూర్వం ఏమనేవాళ్ళంటే ప్రకాశాలను అనేవాళ్ళు. ఆ పదం వారికి ఏమంటున్నాము, బాగా అనుకుంటున్నాం. ఎందుకు బియ్యంతో తయారు చేశారంటే కష్టపడి ఉంటే ఇక్కడ చూడండి, ఎక్కడ దైవకార్యం చేసినా కూడా నవధాన్యములు నవగ్రహములు అని మనకు బాగా అలవాటైపోయింది. అది పరిపాటిగా సాగిపోతూ ఉంది. కానీ దాంట్లో ఎంతో పొరపాటు ఉంది, మనం గమనించలేకపోయాము, గ్రహించలేకపోయాము. ఈ రోజు తెలుసుకున్నాము. ఉండేది నవధాన్యములు కాదు, నవగ్రహములు కాదు, శాశ్వతంగా ఎప్పటికీ ఉండేది ద్వాదశ గ్రహములు అంటే 12 గ్రహములు. ఏ సమయం ఎక్కడ చెప్పలేదు ఈ మాట. ఇప్పుడు నేను చెప్తే మేము నమ్మాలా అని అనుకోకండి. నేను చెప్తే నమ్మకం ఏమి చెప్పలేను, ఆయన చెప్తే అందరూ నమ్మాల్సిందే. ఎవరు గురువు చెప్తే అంతా నమ్మాల్సిందే. ఎందుకంటే గురువు సత్యం చెబుతాడు, సత్యం చెప్పేవాళ్ళే గురువు అంటాము. కాబట్టి ఆయన ఏం చెప్పాలంటే ద్వాదశ గ్రహములు అంటే ఎక్కడ ఉండేదంటే మన క్యాలెండర్ ఉండేది. ఆ క్యాలెండర్ లో 12 నెలలు ఉంటాయి. మాసములు 12, మేషాది రాసులు కూడా 12. ఈ క్లూ కాదండి మనం బాగా తెలుసుకోవడానికి. కాబట్టి ద్వాదశ గ్రహములకు గుర్తుగా మన పెద్దలు ద్వాదశ ధాన్యాలు ఏర్పాటు చేశారు. ఆ ద్వాదశ ధాన్యంలో ఈ చంద్రుని ధాన్యం బియ్యం, చంద్రుని జ్ఞానానికి అధిపతి, చంద్రుని ధాన్యం బియ్యము. కాబట్టి ఇది జ్ఞాన కార్యం కాబట్టి అన్నిట్లో ఈ బియ్యమే వాడారు మన పెద్దలు. అక్షతలో బియ్యమే ఉన్నాయి, తలంబ్రాల్లో బియ్యమే ఉన్నాయి, మరి ఒడిబియ్యం ఉంటున్నాము అందులో బియ్యమే ఉన్నాయి, ముడిబియ్యం ఉంటున్నాము అందులో బియ్యమే ఉన్నాయి. ప్రకాశాన్ని కూడా బియ్యముతోనే వారు తయారు చేసి మనకు అందివ్వడం ఎంతో గొప్ప సందేశాన్ని మనకు పెద్దలు అందించడం జరిగింది. వీటిని ప్రకాశంగా వీటిని నిరుగు భాగాలు ఎందుకు పెట్టాలి అంటే మన శరీరంలో 7 నాడీ కేంద్రములు ఉన్నాయి. ఆ 7 నాడీ కేంద్రంలో కనుగోల మధ్యంలో గురువిద్య స్థానము, తమ మధ్య భాగంలో ఉన్న శాస్త్రాలను ఎంతో బాగా మనం ఉపయోగపడుతున్నాయన్నమాట. అంటే తెలియని జ్ఞానాన్ని తెలుసుకునేందుకు గురువిద్యం పనిచేయాలి, తెలుసుకున్న జ్ఞానశక్తిని నిలువుంచుకునేందుకు శాస్త్రాలను బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారంటే తెలియని జ్ఞానాన్ని తెలుసుకునేందుకు బాల్యమైతే ఎవరి మీద కూర్చోవడం జరిగింది. కాబట్టి వారికి బాగా జ్ఞానం ఉండాలని ప్రకాశవంతుల జ్ఞాన నేత్రాలు కలిగి జీవిస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఎంత గొప్ప విషయం చూడండి. జీవితంలో పరమార్థాన్ని చేకూర్చేటువంటి ఈ దివ్య సందేశాన్ని ఈ కార్యక్రమంలో పెద్దలు ఏమొచ్చి అందించడం జరిగింది. ఓం నహి జ్ఞానేన సదృశం పవిత్రం నిహరిత్యతే తత్వయం యోగ సంసిద్ధ కాలేన మనిందతి. తర్వాత కంకణాలు 3 రంగుల దారములకు పసుపు కొమ్మ కట్టి పసుపు కొమ్మ పవిత్రతకు గుర్తు. మరి వాటిని పెళ్లి కుమారునికి కుడి చేతికి కట్టి కంకణములు అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారంటే మనం ఏ పని చేసినా కూడా ఆ పని పూర్తి కావాలి, మధ్యలో ఆటంకం నెరవేరుగా అనేటువంటి ఉద్దేశంతో వారి కంకణాలు పేరు పెట్టారు. కానీ ప్రపంచంలో మనం అనేక కార్యాలను మొదలుపెట్టి ఉంటాం. అవి పూర్తి అవుతాయంటే నమ్మకం లేదు, అయితే లేకపోతే లేదు. కానీ ఒక్కటి మాత్రమే మన జీవితంలో అనుకుంటే అది జరుగుతుంది. దానికోసమే కంకణాలు పెట్టారు కానీ ప్రపంచ విషయాల కోసం కాదు. అంతే కదండి. ఈ రకాల ముందు పెడతాం, మనం అనుకున్నట్టు జరగదు, ఇది ఎట్టతో జరుగుతారు. అందరికీ కొడుకు పుడుతున్నారా లేదు, కొంతమంది కూతురు కూడా పుడుతున్నారు, కొంతమందికి పుట్టలేదు. మరి గత ఏంటంటే మనం అనుకున్నట్టు జరగలేదు. మరి దీనికంటే కారణం కర్మ. కర్మ అంటే ఏమిటి? 12 నెలలు 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 12 నెల
కాబట్టి దైవశాస్త్రమై మన జీవితాలు జరుగుతున్నాయనే విషయాన్ని మనం అర్థంలో మర్చిపోయి నా ఇష్ట ప్రకారం నడుస్తున్నాయని మనం అనుకుంటున్నాము. అది నడవకపోతే మనం బాధపడుతున్నాము. దానిని అశాంతి అంటున్నారు. జ్ఞానం ఏమిటే పొందేది శాంతి. కాబట్టి ఏ కార్యం మనం అనుకున్నట్లే జరుగుతుంది అంటే జ్ఞానము. అదే భగవంతుడు చెప్పాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగిన వారికి జ్ఞానం లభ్యము, జ్ఞానం కలిగిన వారికి శాంతి లభ్యము, శాంతియుతంగా జీవించి కర్మ నిర్మూలనం చేసుకున్న వారికి మోక్ష లభ్యము. ఇది దైవశాస్త్రము, ఆధ్యాత్మిక చట్టము. ప్రపంచంలోని సకల మానవులు దీనికి కట్టవలసింది. భగవద్గీత ప్రకటించడం ఎంతో గొప్ప విషయము. అందుకే ఈ కంకణాలు కట్టి చూపించారు. జ్ఞాన మార్గమున కృత నిశ్చయమై జీవిస్తామని ప్రమాణం పెద్ద వేదాలు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఓహో మనం బిఏ డిఈడి అడిగాం కదా, మనం సెల్ఫోన్ విషయమే కాక బ్రహ్మ విద్యా శాస్త్రం కూడా తెలుసు వశిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మోత్సవకు. మనకంటే పెద్ద వేదాలు గణిత ఖగోళ రసాయన భౌతిక జ్యోతిషి శాస్త్రం అభిగమించిన జీవిత పరమాత్మ బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని వాళ్ళు అభ్యసించారు, ఆచరించారు, తరించారు, మనకు అందించారు. కాబట్టి వాళ్ళు గొప్ప కదా. కాబట్టి వాళ్ళు అందించేటువంటి ప్రతి ఒక్క అంశాలు ఈ రోజు వరకు స్వామి వారి దివ్యమైన అనుగ్రహంతో ఆయన వారి యొక్క భావాన్ని భగవద్గీతమైన సత్యాన్ని ప్రకటించినటువంటి విధానాన్ని ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు పెళ్లి కుమార్తెకు ఎడమ వైపున, పెళ్లి కుమారుడికి కుడి వైపున నల్లని రమ్ముతో బొగ్గ చుక్కలు పెట్టారండి. బొగ్గ చుక్కలు పెట్టారు నల్లని రమ్ముతో. ఈ విధంగా ప్రతి పెళ్లిలోనూ పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడికి బుద్ధమైన చుక్కలు వేయడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈ రహస్యం ఎవరికైనా తెలుసు అంటే ఎవరికి తెలియదు, కానీ తెలిసినట్లు నటిస్తారు, తెలిసినట్లు చెప్తారు. ఏం చెప్తారంటే ఆ మాట లేదా స్వామి వీళ్ళందరినీ బాగా అలంకరణ చేశాము, ఇక్కడ కూర్చోండి వాళ్ళందరూ చూపులు వేరేగా ఉన్నాయి, అందుకని వీళ్ళకి జిడ్డు రాకుండా మేము చుక్కలు పెట్టేసామంటున్నారు. అలంకరించినటువంటి వాళ్ళు జిడ్డు పట్టు పెట్టేసామంటున్నారు. అది రైతా కాదండి, పూర్తి రావు. ఎందుకంటే పెద్దలు ఎంతో గొప్ప దివ్య భావాన్ని దైవ జ్ఞానాన్ని మనకు తెలియజేపడదు. వీరికి బొగ్గు చుక్కలు పెట్టారు ఎంతో అర్థసహితంగా, అంతేగాని జిడ్డు చుక్కలు కాదని. ఎందుకంటే జిష్టి అని మనం అంటున్నాము, అసలు పదము దృష్టి అంటారు దాన్ని. ఆ దృష్టి సక్రమంగా లేకపోతే దాన్ని దృష్టి దోషము అంటారు. మాట్లాడేది సక్రమంగా లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడతాం కదా, ఆ ప్రకారం చూసే దాంట్లో లోపం వస్తే దాన్ని దృష్టి దోషం ఉంటారు. అటువంటి దాని మీద కూడా మనిషికి ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఏదో తింటే కూడా కోపం వస్తుంది కదా, పెళ్లితో సంతోషం అవుతుంది కదా, ఆ విధంగా చూసే దాంట్లో కూడా భేదం అయితే ఆ విధంగా కూడా మనకు వస్తుంది. అది కూడా వెళ్ళి లేదండి దృష్టి దోషం అనేది కూడా ఉంది. కానీ అది ఇక్కడ పనిచేయదు, ఇక్కడ అది పని చేయదు. 100 మంది కాదుగా 1000 మంది చూడండి, 1,00,000 మంది చూడండి, వీరికి దృష్టి దోషం అనేది తగలదు. ఎందుకంటే మండుతున్నటువంటి అగ్నికి చెడులు అంటారు. అదేవిధంగా సకల శుభమ వశంలో సద్గుణులు వేదగానించే చోట అశుభమును తటస్థించుట అసంభవం, అది జరిగేది కాదు. మరి ఈ బుద్ధకరణ పెట్టాలంటే గొప్ప దైవ సందేశాలు మనకు తెలియజేయగలుగుతాము. ఏమన్నా దైవ సందేశము అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు జన్మించినా పుట్టుకతోనే శిశువు శరీరం పైన మచ్చ రావడం ఖాయం. మచ్చ లేకుండా పుట్టే మనిషే లేడు. మన దేశం కానీ ఇంకో దేశం కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక శిశువు పుట్టింది అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ పుట్టుకతోనే ఆ శిశు శరీరం పైన మచ్చ రావడం ఖాయం. పుట్టుకతోనే మచ్చ వస్తుంది కాబట్టి కానీ పుట్టు మచ్చ అన్నా. ఎందుకట్లా మచ్చ వస్తుంది అంటే సరే మనకు 7 ముద్రలు ఉన్నాయి కదా, 7 ముద్రలు ఒకరికున్న 7 ముద్ర 1,00,000 మంది తీసుకురావాలి. అటువంటి విధంగా మన 7 గుణలు. ఎందుకంటే దేవుని సృష్టిలో గొప్ప రహస్యం అనేది 7 ముద్ర ఉండేది అనుకుంటారు. అంటే సృష్టి చేయడానికి అందరూ కూడా దేవుని లెక్కలు ఉన్నాయి కాబట్టి ఒకరింట్లో కాకుండా మార్పు చేసి దేవుడు సృష్టించడం జరుగుతాడు. అదే ప్రకారంగా పుట్టిన శరీరం పైన ఒక మచ్చ ఏర్పాటు 1 కానీ 2 కానీ 50 కానీ ఉంటాయి. మచ్చ లేకుండా పుట్టేవాడే లేడు. మచ్చ అని మనకుంటున్నాము. గ్రంథంలో దాన్ని మత్స్థ అని రాయబడుతుంది అన్నమాట. మత్స్థ అంటే నా యొక్క స్థానము. ఎవరి స్థానము? దేవుని స్థానము. దేవుని లేదు, దేహముందు దేవుడు ఉన్నాడు కాబట్టి దీనిని దేవాలయం ఉన్నారు. ఈ దేహములకు నమూనాగా కట్టినటువంటి ఆ గుడి కూడా దేవాలయము అంటున్నాము. దేవాలయం అంటే మనం ప్రదక్షిణ చేస్తాం కాబట్టి ఆ దేవాలయము జిరాక్స్, ఒరిజినల్ మన దేహం. ఇది గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ దేహం దేవాలయం ఏదంటే మన దేహము. దీన్ని చూపిస్తూ
ఆ నమూనాలో తెలియజేస్తూ ఆ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అది ఒక జిరాక్స్ లాంటిది. ఈ దీంట్లో ఏముందో అదే దాంట్లో ఉంటుంది. కానీ ఒరిజినల్ మన దేశమే, చైతన్యమైన దైవం ఉండేది మన దేశంలోనే. కాబట్టి దేశంలో దేవాలయం ఉన్నారు, ఆత్మనే దేవుడు ఉన్నారు. ఈ విధానాన్ని తెలియజేస్తూ నేను నిర్మించిన నిర్మాణంలో, నేను నిర్ణయించిన నిర్ణయంలో, నేను శాసించిన శాసనంలో బ్రతుకుతున్నాను దేవుని ఆజ్ఞలకు తెలియాలనే ఉద్దేశంతో దేవుడు పుట్టుకతోనే ఆ మచ్చలు ఏర్పాటు చేశాడు మన శరీరం పైన. దానిని మత్తుస్తా అంటున్నాము. ఇప్పుడు కదా మీరు ఎప్పటి నుంచి సర్వం జన వ్యక్తిత ఎంత గొప్ప సత్యం ఉందండి. మత్తు స్థాని సర్వభూతాన్ని. ఈ సత్యం లేక మీ దేవుడు మా దేవుడు, మీ పద్ధతి మా పద్ధతి, మనము పేదాభిప్రాయాలు పెట్టుకున్నాము. పెద్దలు ఎదుగుతాము. పెద్దలు ఏం చేశారంటే మన దేహంలో ఉన్నటువంటి దేవుని మనకు తెలియజేయాలని దేవాలయాలు నిర్మించినారు. మన దేహంలో ఉన్నటువంటి దైవ విధానాన్ని మనకు తెలియజేపడితే ఆరాధనా క్రమం ఏర్పాటు చేశారు. మనలో ఉన్నటువంటి గుణదోషాలు తెలియ గురువు సాన్నిధ్యం మనం చేయాలని అభిషేకంలో ఏర్పాటు చేసి మనకు అందించారు. కానీ మనం తెలుసుకోలేకపోయాము. పెద్దల ఉద్దేశం అంతా కూడా బహిరంగమైన మన దృష్టిని అంతరంగపరచడకు, అవ్యక్తమైన దాన్ని మనకు లెక్కపరచడకు, తెలియని దాన్ని మనకు తెలియజేయడానికి వాళ్ళు లెక్క ప్రయత్నం చేశారు. వారు చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ పెళ్లికారు కూడా తయారైంది. దీన్ని ఎంతో గొప్ప భాగంతో నిర్మించినారు. ఈ రోజు మన గొడవగడ్డ గ్రామంలో ఈ కార్యం నిమిత్తంగా చేసుకుని ఎంతో గొప్ప సత్యాన్ని, ఇంతో గొప్ప మనకు తెలియని పదాలకు అర్థాన్ని, అందరైన పరమార్థాన్ని ఈరోజు మనం గుర్తు తెలుసుకుంటున్నామంటే ఇదంతా ఆ గురువు యొక్క దేవుని అనుగ్రహంగా మనం భావిస్తున్నాము. తర్వాత అమ్మాయి ఏమో బియ్యం వేశారు, వరి బియ్యము అని పేరు పెట్టారు. ఇక్కడ తీసుకొచ్చారు. పేరు నుంచి వచ్చినటువంటి పద్ధతి మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కూడా అమ్మాయి అత్తగారింటికి పొద్దుటికి వచ్చింది ఎక్కడికి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళటము ఈ పొద్దుటి వాళ్ళు వరి బియ్యం వేయటమని పంపిస్తుంటారు. పెళ్లి కూడా కాదండి, పెళ్ళైన తర్వాత అమ్మాయి ఎప్పుడైతే పొద్దుటికి వస్తుందో అత్తగారికి పంపించే ప్రతిసారి వరి బియ్యం వేడుగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎందుకు వరి బియ్యం పెడుతున్నారంటే చాలా మంది తెలియని విషయం. కొంతమంది వరి బియ్యం గట్టి పంపించాలని కొట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వరి బియ్యంలో వేసే కేజీ బియ్యం కదా, కేజీ బియ్యం అంటే పెద్ద రేటు కాదు కదా, దానికి ఎందుకు ఇల్లు కొట్లాడుతున్నారు అంటే వరి బియ్యం అంటే వరి బియ్యం రష్యాలో పెట్టారు కదా, దానికోసం అనుకున్నారా? అది కూడా కాదు. ఎంతో గొప్ప భావాన్ని వ్యక్తపరుస్తూ మనకు వరి బియ్యం సాంప్రదాయకారులుగా పదవి ఏర్పాటు చేశారు. ఇప్పుడు చెప్తున్నాం మనం, వరి బియ్యము ఎవరికి పెడతారంటే అమ్మాయికి. అమ్మాయి దేని గుర్తు అంటే ప్రకృతికి గుర్తు. ప్రకృతికి మారు రూపే స్త్రీ, పరమాత్మకి మారు రూపే పురుషుడు. కాబట్టి ఈ ప్రకృతి పురుషుల గురించి మనకు తెలియజేయడానికి క్షేత్ర జ్ఞానం ఎత్త జ్ఞానం మతమమ అని భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ప్రకారం ఈ క్షేత్రములకు క్షేత్రజ్ఞునికి గుర్తుగా, పురుషునికి ప్రకృతికి గుర్తుగా పెళ్లి కుమారులు పెట్టి గొప్ప ధర్మ సందేశాన్ని ప్రకటించడానికి దైవ జ్ఞానానికి ఏర్పాటు చేశారని పెళ్లికాలు. వరి జీవితం చెప్తున్నాము. వరిలో బియ్యం వేసాం, బియ్యమే కావాలి, అందులో వస్తువులు వేసేటువంటి పద్ధతి కూడా ఉంది మన సంప్రదాయంలో. 5 వస్తువులు పంచేంద్రియ విషయాలకు గుర్తు, బియ్యం మాత్రము దైవ జ్ఞానానికి గుర్తు. ఎందుకు అమ్మాయి బియ్యం వేసి ఆ వరి బియ్యం కట్టారంటే నిన్నే చెప్తున్నావు కదా, బియ్యము జ్ఞాన చిహ్నములు, బియ్యము జ్ఞాన చిహ్నములు, చంద్రుడు కాను. కాబట్టి ఆ సకల జీవరాశులకు ప్రకృతి తల్లి. ఆ చట్టం ప్రకారమే ప్రకృతికి మారుపోయినటువంటి స్త్రీ కూడా ఇక్కడ తల్లిగానే ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవుని శాసనం ప్రకారము శిశువును స్త్రీ శరీరం నుంచి బయలుపడేటట్టు దేవుడు వాళ్ళ శరీరంలో నిర్మాణం ఏర్పాటు చేశాడు. అందుకని ఇప్పుడు పెళ్ళైనటువంటి అమ్మాయి కొంతకాలానికి తల్లి అవుతుంది. అప్పుడు కలిగినటువంటి శిశువు తన ఒడిలో పెరగవలసి ఉంటుంది. తన ఒడిలో పెరిగే శిశువుకు తొలి పరిచయం అమ్మతోనే ఉంటుంది. అమ్మతో పరిచయం అయిన తర్వాతనే మళ్ళీ అందరితోనే ఉంటుంది. అందుకని అమ్మ మాట్లాడే భాష కానీ, అమ్మ దగ్గర ఉన్నటువంటి అలవాట్లు కానీ బిడ్డలకి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అందుకే పెద్ద ఉన్నారు, చిన్ననాటి అలవాట్లు చిరకాలం ఉండేవి. అమ్మ దగ్గర నేర్చుకునేవి ఏ బుక్కుల మీద సర్వాజులు పడలేదంటే అమ్మ దగ్గర అన్ని వచ్చేస్తాయి. అమ్మకి ఏంటంటే వస్తాయో అన్ని వచ్చేస్తాయి. అందుకని ఇప్పుడు మన పెద్దల ఉద్దేశం ఏంటంటే అమ్మ ఎవరో భారతదేశం అనుక హిందూ దేశ స్త్రీ. కాబట్టి చెప్పండి కలగదు నా సంతానములకు ఈ దివ్య సందేశమును అందించి నా బిడ్డలను జ్ఞానులుగా తీర్చిదిద్దుతానని ప్రమాణం చేస్తున్నాను అనేది.
ఇలాంటి చదువు ఇంటికి వెళ్ళి ఉంటారు కదా, బరువు చదువు అనుకోండి. జ్ఞానం ఉంది. ఇలాంటి చదువు ఇంటికి వెళ్ళిపోతే అమ్మకు జ్ఞానం ఉంటే బిడ్డలకు అదే అడుగుతుంది. అమ్మకు అజ్ఞానం ఉన్నప్పుడు బిడ్డలు కూడా అదే సంప్రాప్తిస్తుంది, బిడ్డలు కూడా అజ్ఞానం అయిపోతారు. కాబట్టి జ్ఞానం వెలుగు లాంటిది, అజ్ఞానం చీకటి లాంటిది. కాబట్టి అమ్మకు జ్ఞానం వెలుగు ఉంటే బిడ్డలు అందించడం జరిగింది. ఓం తేషాం సతయుక్తానాం ఫలితాం ప్రీతిపూర్వకం దళామి బుద్ధి వేదంతం ఏనమాం ఉపయాంతి. తర్వాత పిడికడి బియ్యం మూటగట్టి ముడి బియ్యము అని పేరు పెట్టి ఇక్కడ పంపించారు. తీసుకురా, ఇక్కడ తీసుకో, ఇక్కడ చూడు. చూడండి, మన పెళ్లి సంప్రదాయం పేరు పెట్టి ఈ పెళ్లి పనులు పంపించారు. ఈ ముడి బియ్యం అంటే ఎందుకు గుర్తుగా పెద్దలు ఏర్పాటు చేశారంటే, ఎక్కడైనా ప్రయాణం సజ్జమాట సహకరిస్తుంది, ఆకలి వేయాలా, ఆహారం కావాలా, అప్పటికప్పుడు అక్కడ దొరకాలిగా, అందుకని ఇక్కడి నుంచి తీసుకొని పోతాం అనమాట. అందుకే పెద్దలు ఏమన్నారు, పెద్దల మాట సజ్జమూట అన్నారు. సజ్జమూట అంటే అన్నమూట వెళ్ళిపోతుంది, అన్నమూట చాలా చెడిపోతాను. ఇక్కడ బాగా మేము కూలిస్తాము, అర్థం చేసుకోండి. నడుచుకుంటూ పోయేటప్పుడు సమయం అవుతుంది, అప్పుడు ఆకలి అవుతుంది, అప్పుడు మనకు ఆహారం కావాలి. ఆ ప్రకారంగా నడిచే మనిషికి గడిచే కాలంలో ఆకలైనట్లు జీవించే జీవునికి జీవించే జీవితంలో అనుమానం వస్తుంది. అనుమానం లేని మనిషి కానీ, ఆకలి కాని మనిషి కానీ ప్రపంచంలో లేరు. ఇప్పుడు ఏం చేయాలా? ఆకలికి ఆహారం కావాలా, అనుమానానికి సమాధానం కావాలా. కాబట్టి ఆకలికి ఆహారం ఎట్లా మనకు లభిస్తా ఉందో, ఆయన దేవుడు అనుమానానికి సమాధానం కూడా మనకు లభించేటట్లు చేశాడు. అది ఏ భగవద్గీత. కాబట్టి ఆకలి ఉన్న వారికి ఆహారం తృప్తినిస్తుందో, అనుమానం కలిగిన వారికి సమాధానం అంతే తృప్తినిస్తుంది. ఆ సమాధానమే సద్గురు బోధ, అది ఏ శాశ్వతమైన ధర్మ బోధ, అది ఏ ప్రబోధ అని ఈరోజు మేము ధర్మ సముదాయాన్ని ప్రకటిస్తున్నాము. ఇంకా బాగా జ్ఞాపకం చేసుకొని, మూట కనిపిస్తుంది కానీ దాంట్లో ఏమో కనిపించలేదు. మనిషి కనిపిస్తారు కానీ అతను ఉన్న మర్మాలు కనిపించదు, నీళ్లు కనిపిస్తారు కానీ లోటు కనిపించదు, పొట్ట కనిపిస్తుంది కానీ తాము కనిపించదు. ఆ ప్రకారంగా ఈ మూట ఇప్పుడు ఉంది, దాంట్లో బియ్యం ఉన్నాయి. అంటే దేవుడు మనిషిగా భూమి మీద అవతరించడంతో మాట్లాడితే మామూలుగా మనిషి మాట్లాడినట్లే ఉంటుంది. కానీ మనం దాంట్లో వెతికి చూసుకుంటే అది మన జీవిత పరమార్థంగా దాన్ని చూపే శ్రేష్ఠ జ్ఞానం ఉంటాయి. అదే వారికి మూట విప్పితే బియ్యం లభించినట్లు ఆయన మాటలు గమనిస్తే మనకు జ్ఞానం లభిస్తుంది. అంతేగాని మనం పరిశోధన చూసినామనుకోండి, మామూలు మాటలు మాత్రమే ఉంటాయి. ఆ విధంగా దీన్ని చూస్తే కొత్త మాట కనిపిస్తాను కదా, ఇప్పితే బియ్యం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గురువు చెప్పిన జ్ఞానం నా బుద్ధి ఎందు దాచుకుని దాన్ని సద్యమూటగా నేను చూసుకుని, సద్యమూట అంటే అనమూట కాదు, స అంటే స్వచ్ఛమైన జ్ఞానము, ది అంటే దాన్ని ఎరిగినటువంటి బుద్ధి, సద్ది అంటే స్వచ్ఛమైన జ్ఞానమును ఎరిగిన బుద్ధి గలవాడనే ఉన్నాను. నా జీవితంలో నాకేమైనా అనుమానాలు వస్తే ఆ సద్గుణను నేను సమాధానంగా పొందుతాను. అది సమస్యలకు పరిష్కారంగా ఉంది, అది అనుమానాలకు సమాధానమై ఉంది, అది ప్రశ్నలకు జవాబై ఉంది, అది నా అంతరంగంలో ప్రకాశిస్తూ ఉంది అని తెలియజెప్పలేతం ఈ పెరిగిన బియ్యం ఓటగట్టి జ్ఞాన చిహ్నములుగా గుర్తుపెట్టి తెలుగు వారు చేతికిచ్చినారని మన పెద్దలు ఎంత గొప్ప భావాన్ని దాచిపెట్టారు వాళ్ళు దీంట్లో చెప్పలేదా? గురువు ద్వారా బయలుపరచదని జ్ఞానమును నా జీవితంలో ఉపయోగించుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. ఇక వాళ్ళ కూడా తెలియదు అంటే ప్రకృతి మనం అక్కడ పంపించేసు, ప్రకృతి మాయగా మారి అక్కడ పంపిస్తుంది, మాటగా మారి ఇక్కడ పంపిస్తుంది. గమనించండి బాగా. కాబట్టి గురువు అనుగ్రహంతో మనకి లభించింది, ఆయన దివ్యమైనటువంటి దయతో ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాము. అమ్మ మీ మేనమామ ఉందా? తిరుమల మేనమామ గారు ఏమో కొంచెం లూజ్ చేయండి దీన్ని. చాలా సంతోషండి. ప్రతి ఒక్క దాని కూడా చాలా విశ్వాసపాత్రలు కొంచెం లూజ్ చేయగలని. ఇప్పుడు ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని మనం ఆధ్యాత్మిక అత్వతలు చక్కగా వివరించుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మెట్టలు మెట్టలైనటువంటి సాంప్రదాయంలోకి వచ్చామండి. ఇప్పుడు వెండితో తయారు చేయబడినటువంటి ఉంగరం లాంటివి
పెళ్లి కుమార్తె కాలి బొటన వేలు పక్కన రెండో వేలుకి పెట్టి మెట్టెలు అని పేరు పెట్టి చలమా సరిపోతాయి. వెండితోనే అది ఎందుకు తయారు చేయాలి? అమ్మాయి కాలి బొట్ట వేలు పక్కన రెండో వేలుకి ఎందుకు పెట్టాలి? మెట్టెలు అని పేరెందుకు పెట్టాలి? ఈ ప్రశ్నలకు ఇప్పుడు నేను చక్కగా సమాధానాలు తెలుసుకున్నాను భగవద్గీత శాస్త్ర ప్రమాణంగా. పెద్దలు ఏం చేసి కానీ ఊరికే చేయండి. పెద్దలు ఏది మనకు ఆచరణ అందిస్తే అందులో గొప్ప జ్ఞానం ఉంటుంది. కానీ మనం ఆ జ్ఞానాన్ని చూడలేదు. వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం పోతున్నాము. పైగా పొద్దునే ఉన్నాము, మంగళహారతులు ఇస్తూనే ఉన్నాము, ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాము. కాలం గడిచిపోతా ఉంది. కానీ పెద్దలు ఏం చెప్పారు? అలవాటుగా చేసుకోవడం ప్రాథమిక దశ, అవగాహన చేసుకోవడం ఉన్నత దశ. ఎలిమెంటరీ స్కూల్ మీ పిల్లలు ఎందుకు చేసే వాళ్ళు మనం ఒప్పుకుంటామా? ఎందుకురా బయలుదేరి చేసి హై స్కూల్ పోతారంటాం కదా. ఆ విధంగా ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకుంటే మన పెద్దలు కూడా సంతోషిస్తారు, దేవుడు కూడా ఒప్పుకుంటారు. కాబట్టి మనం అర్థం చేసుకునే ప్రయత్నిస్తాము. ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మికంగా మనకు పెద్దలు ఏర్పాటు చేసుకుంటారు. వెండితోనే ఎందుకు తయారు చేశారు అంటే బంగారు పరమాత్మకు గుర్తు, వెండి ఆత్మకు గుర్తు, రాగి జీవాత్మకు గుర్తు. 3 లోహములు 3 ఆత్మల గుర్తుగా పెద్దలు ఏమైనా ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ వెండితో తయారు చేసినటువంటి వెన్నెలు మెట్టెలు అని పేరు పెట్టారు. మెట్టుట అంటే జీవించుట, పుట్టుట, తొడకు విట్టుట, మధ్యలో ఉండేదంత మెట్టుట అంటే జీవించుట. ఇప్పుడు అమ్మాయి పుట్టింకే ఉంది, పెళ్ళే పదార్థాలు అత్తగారికి పోతుంది. దాన్ని ఏమంటారు? మెట్టు ఇల్లు ఉన్నారు. మెట్టు ఇల్లు అంటే ఏమి? అక్కడే జీవించాలని అర్థం ఏమి కాదు. మెట్టు ఇల్లు అంటే మెట్టుట అంటే జీవించుట, అక్కడే జీవించాలి, శాశ్వతంగా మళ్ళీ ఇంకా రాలేదు అని తెలియజేస్తూ మెట్టు మెట్టు ఇంటికి పంపించారు. అయితే అది బొట్టల వేలు రెండో వేలకే ఎందుకు పెట్టారు? ఇది గొప్ప ప్రశ్న. ఇది బొట్టల వేలకైతే పెట్టాలి, బొట్టల వేలు పక్కన రెండో వేలకు మాత్రం మెట్టలు పెట్టారు. ఎందుకంటే గడిచే జీవితంలో శరీరంలో పంచభూతములు పనిచేస్తున్నాయి అనే సత్యం. అదేవిధంగా నడిచే కాలికి 5 వేలు పెట్టి సృష్టించాడు దేవుడు. బొట్టల వేలు ఆకాశానికి గుర్తు, రెండో వేలు గాలికి గుర్తు, మూడో వేలు అగ్నికి గుర్తు, 4వ వేలు నీళ్లకు గుర్తు, 5వ వేలు భూమికి గుర్తు. బొట్టల వేలు పక్కన రెండో వేలు గాలికి గుర్తు కదా. ఆ గాలి మన శరీరంలో 5 చోట్ల పనిచేస్తాయి కాబట్టి దాన్ని పంచవాయువులు అంటాము, లేక దాన్ని పంచ ప్రాణాలు అంటాము. ఆ వాటిలో ముక్కు పొడవుల ద్వారా వచ్చిపోయేటువంటి దాన్ని ప్రాణవాయువు అంటాం. ఇది ఆడుతా ఉంది అంటే మనకు మెరుగుల్లో కూడా కాదు, మన నిద్రలో కూడా ఆడుతుంది, తెలియని కూడా ఆడుతుంది, తెలిసిన కూడా ఆడుతుంది, అందరికీ ఆడుతుంది. అంటే లోపల ఆడిస్తున్నాడు. ఆ ఆడించేవాడే ఆత్మ, అతడే ఈశ్వరుడు, సకల దేహంలో ఉన్నటువంటి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఆడిస్తూ ఉంటే శ్వాస ఆడుతా ఉంది. ఈ శ్వాస ఆడుతా ఉంటేనే మనం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రాణం ఉంటే మనం ఉన్నాము, ఆ ప్రాణం ఆత్మ ఆడిస్తూ ఉంది అనేటువంటి ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఆత్మకు, వాయువుకు, జీవునికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మనకు తెలియజేస్తూ ఈ మెట్టల సంప్రదాయాన్ని చూపించారు మన పెద్దలు. ఇంకా గొప్ప రహస్యాలు మనం చెప్పుకుంటే పెళ్లి అయ్యేంత వరకు ఇక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అంటున్నాం. పెళ్లి అయిపోయింది, అప్పుడు కొడుకుగానే ఉంటాడు, ఉండే ఊళ్ళో ఉంటాడు, ఆ అడ్రస్ కూడా మారదు. కానీ పెళ్లి కూతురు అంటున్నారు కదా, ఆ పెళ్లి అయిపోతుంటే కూతురు అనే పదం మారిపోతుంది, ఉండే ఇల్లు కూడా వదిలేస్తుంది, ఆ అడ్రస్ కూడా మారిపోతుంది, కొత్త పేరు కలిగి ఉంటుంది. లేదని ఆ కొత్త పదవి కోడలు. కూతురు అనే పదం మారిపోయి కోడలు అనే కొత్త పదవి వస్తుంది. ఆ కోడలు అంటే అతను ఇంతవరకు కూడా ప్రపంచంలో ఎవరికి తెలియని గొప్ప రహస్యం ఇప్పుడు చెప్పుకున్నాం. కొడుకు, కోడలు బాగా గమనించండి. ఇది మన తలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యము, దైవ సందేశము. కొడుకు అంటే ఏకవచనము, కోడలు అంటే బహువచనము. కొడుకు అంటే పరమాత్మ గుర్తింపైన జీవాత్మ, కోడలు అంటే ప్రకృతి గుర్తింపైనటువంటి గుణములు. మన తలలో గుణములతో జీవుడు కలుసుకుంటున్నాడు, గుణములతో జీవుడు కూడుకుంటున్నాడు. అందుకని కూడుకునే వాళ్ళు కొడుకని, కుడింప చేసుకునే వాళ్ళు కోడలి లేక కోడే. ఇంతమంది పెళ్లికి వస్తే అమ్మాయికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నాము. ఇంతమందిలో ఆ మామ అనే వాళ్ళని సర్కసినారు, మేమంతా పెళ్లికి రాలేదు అనుకోకండి. ఎందుకు వాళ్ళ మామని ఇక్కడ పెళ్లి కుమార్తె నీకు మామ కదా, ఆయనకు మామని ఎందుకు ఇక్కడ పట్టుకొచ్చినామంటే మామ అంటే ఇప్పుడు బాగా గమనించండి. గొప్ప రహస్యాలకు అన్న చిన్నగా పెద్దవాళ్ళు అవుతాడు. పెళ్లి కూతురు మామ అనుకోండి, పెళ్లి కొడుకు ఏమవుతాడు? చిన్నగా అన్న మామ అవుతాడు. కానీ ఇద్దరికి కలిసి మామ ఉన్నాడండి.
ఆయన ఎక్కడ చిన్నవంతులు నెత్తులు పెట్టుకుని ప్రపంచానికి ప్రకటించినారు. నేను జ్ఞానం ఆశ్రయించి ఉన్నాను, జ్ఞాన మార్గంలో ఉన్నానని ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ మామను గుర్తు చేయాలని ఈ మామను ఎక్కడికి కూర్చొని వెళ్తాం, అంతేగాని ఎవరు గారు ఎదురుపోతుంది అంతే. లేదు ఏమా ఆ కులికాలం ముందు పెట్టమ్మా, బెట్టిన మీద పెట్టు అక్కడ చూడతాను. చెప్పండి అమ్మా. మెట్టినింటిలో తుది శ్వాస విడిచేంత వరకు ఆధ్యాత్మిక భావాన్ని కలిగి జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఓం ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యథోన్యథ. చూడండి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని జీవిత చరమాంకం వరకు ఈ శరీరాన్ని వదిలేంత వరకు కూడా ధ్యాస కలిగి తనకు ఆత్మభావంతో శరీరాన్ని వదలనేటువంటి గొప్ప చక్కని పద్ధతిని మనకు సాంప్రదాయంలో పద్ధతులు ఏర్పాటు చేసి పెట్టారు. ఈ పొలికాలంలో దాన్ని మనకు గుర్తు చేశారు. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏక జ్ఞానానికి ప్రోక్తం. ఈ ఆత్మ జ్ఞానమే అన్నింటిలోనూ కల్పిస్తుంది. మన ఇంట్లో ఉన్నటువంటి పటంలో చూడండి, దీపంలో చూడండి, మనం చేసేటువంటి పూజలో చూడండి, అన్నిట్లోన ఆ ఆత్మ యొక్క జ్ఞానమే మనకు ప్రకటించబడింది. కానీ మనం ఏం చేస్తాం? చీకట్లో ఉండే వారికి కిటికీ అదే తలకాయ తిరుగు గౌరవం వెళ్ళాడు పోయి, అంతే కదా. వెళ్తుంటే ఒక పడ్డ కదా, గౌరవంగా పోదు కదా. ఆ ప్రకారంగా మనం అజ్ఞానమైన చీకట్లో కొట్టు పెట్టాడుతూ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి 3 నామాలు పెట్టే 3 పైన. ఇప్పుడు దాని గురించి మనం వెళితే అవన్నీ మాట్లాడతారు కొంతమంది, నామగారు అంటారు. మేము నామగారము అది మోడికాయలైతే అది మా సమయం అంటారు. బాగా గమనించండి, మనం పొరపాటు పడుతున్నాము, సత్యం చెప్తాము. ఈ 3 నామములు ఉన్నాయి చూడండి, అవి మన శరీరంలో ఉన్నటువంటి సూర్య చంద్ర బ్రహ్మ వారికి గుర్తుగా మన పూర్వీకుల పెద్దలు ఏనాడో ప్రవేశపెట్టారు. సూర్యనాడి, చంద్రనాడి, బ్రహ్మనాడి. ఇది ప్రతి ఒక్క మనిషిలో ఉంది. ముక్కు లేకుండా మనిషి ఏమైనా ఉండాలని చెప్పండి. ముక్కు ఉంటే సూర్యచంద్రనాడులు బ్రహ్మనాడు ఉండాల్సిందే. కాబట్టి ఈ సూర్యచంద్ర బ్రహ్మనాడులకు గుర్తుగా 3 త్రినామాలను చూపించారు మన పెద్దలు. కానీ వాటిలో ఉన్నటువంటి వాస్తవం తెలియక నామాలు ఎక్కువ ఈ మాట్లాడితే అట్లా చెప్పండి. కాదు, అందరికీ దానికి మతం లేదండి. దానికి ఏమి 3 నామాలకు మతం లేదు. అది అక్కడ అందరి శరీరంలో ఉన్నాయి. అదేవిధంగా శరీరానికి పెట్టినటువంటి 3 విభూతి రేఖలు మాయలను కొంతమంది అంటున్నారు. అది చాలా తప్పండి. అందరి శరీరంలోనే అవి ఉన్నాయి. అది జీవాత్మాత్మ పరమాత్మకు గుర్తుగా 3 ఆత్మకు గుర్తుగా 3 విభూతి రేఖలు, 3 నాలుగు గుర్తుగా 3 త్రినామములు పెట్టి ఆధ్యాత్మికమైన శ్రేష్టమైనటువంటి సమాచారాన్ని మనకు పెద్దలు ఏనాడు అందిస్తే దాన్ని మనం గమనించలేక, గ్రహించలేక, తనలో ఇంకా వర్తించలేక పొరపాటు పెడుతున్నాము. ఇంకా పొరపాటు పడాల్సిన పని లేదండి. ఇప్పుడు మనకు స్వచ్ఛమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానాన్ని మనం అందుకునేటువంటి దివ్య సందేశాన్ని అందుకునేటువంటి మంచి కాలం వచ్చింది. ఆ దేవుని యొక్క దివ్యమైన అనుగ్రహంతో మనం తెలుసుకుంటూ ఉన్నాము. చాలా సంతోషం. మన జమలగడ గ్రామంలో ఈరోజు ఇంత అవకాశం మనకు లభించిందంటే స్వామి వారి దివ్యమైన అనుగ్రహంగా మనం భావించవచ్చు. తర్వాత చేసేసుకోము, తర్వాత చేసేసుకోము. ఇప్పుడు మనం రైట్ సమయంలో అయ్యేది. ఇప్పుడు ఈ పెళ్లి కార్యంలో చాలా ముఖ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. వాయిద్యాలు చాలా హుషారుగా ఉండాలి ఊళ్ళో. అసలు ఇడిస్తే సార్ వాడుచుగా ఉన్నారు. కొంచెం ఏం చేయాలి వాడుచును. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మేము వివరంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ పెళ్లి కార్యానికి వచ్చినటువంటి మన వాయిద్యంలో వాళ్ళని కూడా మేము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం మీకు అందరికీ కూడా. వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తున్నారండి. తక్కువ అంచనా ఏంటండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా మనం చూడాలి. ఎందుకంటే పూర్వం నుంచి కూడా మంగళ వాళ్ళు అంటాం, తర్వాత వాళ్ళు భజంత్రీలు కూడా అంటాం, తర్వాత వాళ్ళు నాయి బ్రాహ్మణులు కూడా అంటాం. ఎవరు వింటున్నారా? మంగళ అంటే అర్థమేమి, నాయి బ్రాహ్మణ అంటే అర్థమేమి, భజంత్రీలు అంటే అర్థమేమి? ఈ 3 పదాల్లో ఉన్నటువంటి అర్థాలు కానీ తెలుసుకుంటే ఎంతో ఉన్నతమైనటువంటి విశేషమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. ఆ అర్థం తెలియక మంగళం ఏం చూస్తే అవి మంగళం గురించి అవి మనకు అసూలు అనుకుంటారు కొంతమంది. ఇది అసూలతో మాట్లాడే మాటండి. అదేవిధంగా ఈ విధంగా జ్ఞానాన్ని ప్రకటించి దైవ కార్యాలు చేసే వాళ్ళు ఏమంటాము? పురోహితులు అంటారు, లేక బ్రాహ్మణులు అంటారు, లేక పండితులు అంటారు. 3 పేర్లు ఉన్నాయి వీళ్ళకు కూడా. పండితులలో పదవులు డీ పోలేదు, అక్కడ మీద లేదు, పంతులు అంటున్నారు. పంతులు అంటే తప్పు పదం ఉండేది. డీ కలపాలి,
పండితులు అంటే అర్థం ఉంది, పంతులు అంటే అర్థం లేదు. ఆ విధంగా పురోహితులు అంటే పొరవైన సకల జనులకు ఉపయోగకరమైనటువంటి జ్ఞానాన్ని ప్రకటించే వాళ్ళు పురోహితులు అంటారు. కల్పితమైన మాటలు చెప్పి కట్టుకథలు చెప్పి మనుషులను భయపెట్టించి జ్యోతిషం చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుంటే అది పండితుల లక్షణమా, పురోహితుల లక్షణమా? కాదు. కాబట్టి పురోహితులు అంటే చాలా గొప్ప భావం కలిగినటువంటి వాళ్ళు పూర్వీకులు. వాళ్ళు పొరవైనటువంటి సకల జనులకు అనుమానమును కలిగించి సమాధానం కలిగించి దేహంలో ఉన్నటువంటి దివ్య జ్ఞానాన్ని తెలిపి దేవాలయ రహస్యంలో ఉన్నటువంటి వివరాలందరికీ తెలిపి దేవాలయాలందరినీ రప్పించి తీర్థ ప్రసాదం ఇచ్చి సకల అనుమానము కలిగించి సంతోషపెట్టేవాళ్ళు పురోహితులు, పౌరవులు వాళ్ళు. ఇప్పుడు పురోహితులు వాళ్ళు ఎంత ఇస్తారని ముందు అడుగుతున్నారు. మీరు దేవుడితే మీరు ఎంత ఇస్తారు. కాబట్టి చాలా గొప్ప విషయం అంటే భగవద్గీతలు ఎన్నో లేదనుకో. ఇప్పుడు మనం పెళ్లి ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ ఒక బంగారు బిల్లని తయారు చేసి ఒకవైపు గుంట ఒకవైపు మెట్ట వచ్చేటట్లు తయారు చేశారు పూర్వం మన పెద్దలు. చాలా వరకు అదే ఉంటాయి, గమనించాలి. ఒక బంగారు బిల్లకు మధ్యలో గుంట ఉంటే ఒక పక్క మెట్ట వస్తుంది. గుంట భాగము ప్రకృతికి గుర్తుగా, మెట్ట భాగము పరమాత్మకు గుర్తుగా పెద్దల ఉద్దేశం. బంగారు పరమాత్మకు గుర్తు. కాబట్టి ఈ మెట్ట గుంట ఎందుకు చూపించాలంటే గుంట భాగం ప్రకృతి, మెట్ట భాగము పరమాత్మ. అయితే దీన్ని ఎలా వేసుకునేవాళ్ళంటే గుంట భాగం బయటికి కనిపించేలా వేసుకునేవాడు పూర్వం. కానీ ధర్మం అధర్మమై, జ్ఞానం అజ్ఞానమై అసలు దీని నిజమే మర్చిపోయి మెట్ట భాగమే బయటకు వచ్చేదని వేసుకుంటున్నాడు ఇప్పుడు. అంటే మనకు కనిపించేది, వినిపించేది, తెలియబడేది, తెలిసేది ప్రకృతే. కానీ దేవుడు కనిపించడు, వినిపించడు, తెలియబడడు. ఈ సత్యాన్ని పూర్వం పెద్దలు తెలిసి ఉన్నారు కాబట్టి గుంట భాగమే బయట ఉండేటట్లు, మిట్ట భాగం లోపలికి ఉండేటట్లు వేసుకునేవాళ్ళు అనమాట. ఇంకా గొప్ప రహస్యం ఏమంటే దీన్ని ఏమంటున్నాం మనం తాలిబొట్టు అంటున్నాం. కానీ తాలిబొట్టు అంటే అర్థం లేదండి, అట్లా అనకూడదు. పూర్వం ఏమనే వాళ్ళంటే ఆలిబొట్టు అనేవాళ్ళు. ఆలిబొట్టు అంటే అర్థం ఉంది. ఆలి అంటే మాటల సందర్భంగా ఉంటూ ఉంటాం, నా యాలి అని. అంటే నా తాలి అనం కదా. ఇంకా బాగా ఆలు మొదలు అంటున్నాము, కానీ తాలి లేదంటామా? అనం కదా. ఈ ప్రకారం లెక్కేసుకుని చూస్తే ఆలిబొట్టు అంటే ఇంకా అర్థం ఉంది. ఏమంటే ఆలి అంటే అధీనంలో, బొట్టు అంటే గుర్తు. ఆలిబొట్టు అంటే అధీనంలో ఉన్నదని గుర్తు. ఎవరు అధీనంలో ఉన్నారు అంటే పరమాత్మ అధీనంలో ప్రకృతి ఉంది. పరమాత్మ అంటే పురుషుడు, ప్రకృతి అంటే స్త్రీ. అందుకని పురుషుని అధీనంలో స్త్రీ ఉంది అనేటువంటి సత్యాన్ని మనకు తెలియజెప్పు నిమిత్తము పురుషుని చేత స్త్రీ మీద ఈ ఆలిబొట్టును అలంకరింపజేశారండి. ఎంత గొప్ప ధర్మ సందేశం చూడండి. అంటే పరమాత్మ మీద ప్రకృతి ఉంది, దేవుని అధీనం లేకుండా గచ్చిపోసు కూడా కలదు. ఆయన అధీనంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, కార్తులు మారుతున్నాయి, మాసములు మారుతున్నాయి, సంవత్సరం మారుతున్నాయి. మన జీవితంలో జరుగుతూ ఉంది ఆయన అధీనంలో. ఆ సత్యాన్ని మనం తెలియజెప్పు నిమిత్తము ఈ ఏర్పాటు చేస్తే దీన్ని అంతా తెలియకుండా మనం ఏమంటున్నాం, బొట్టినట్లు కాబట్టి నువ్వు నమాటలు అంటావు. అంటే మనం ఎవరు అధీనంలో లేదండి, మనమంతా దేవుని అధీనంలో ఉన్నాము. స్త్రీ అయినా పురుషుడైనా అతని శరీరంలో ఆత్మ ఉంది. స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరికి శరీరంలో ఆత్మ ఉంది, ఇద్దరికి జీవితం ఉంది. ఇద్దరు జన్మించారు, ఇద్దరు జీవిస్తున్నారు. చివరకు ఇద్దరు మరణం కూడా అందరికీ ఉంది కదా, ఎవరు మిగలేదు కదా. కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఆలిబొట్టు అని ఇక్కడ చూడండి, పెద్దల భావాన్ని అనుసరిస్తూ దానికి ఏమాత్రం వ్యతిరేకత లేకుండా ఇక్కడ కూడా బంగారు బిల్లం తయారు చేసి ఒకవైపు బ్రహ్మ కాల కర్మ గుణచక్ర బ్రహ్మనాడు సముదాయాన్ని ముద్రించి మరోవైపు పరమాత్మ యొక్క సాకారమును ముద్రించడం జరిగింది. దీనికి అర్థం ఏమంటే ఒకవైపు ప్రకృతి, ఒకవైపు దేవుడు. ఇది అంతే. పెద్దల భావం చెక్కు చెవరు ఇప్పుడు కూడా ఒకవైపు ప్రకృతి, ఒకవైపు దేవుడు. నుండి మీద ముద్ర పెట్టాలి. ఇది సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి దైవ రహస్యములకు గుర్తు ఈ దేవుడి ముద్ర. మరి ఈ దేవుడి ముద్ర కూడా అధిపతిగా ఉన్నటువంటి దేవుడు మా దేహంలో ఉన్నాడు, ఆయన కనిపించడు, ఈ దేహం కనిపిస్తా ఉంది. ఆ విధంగా ఈ ముద్ర మాత్రమే బయటికి కనిపించేటట్లు వేసుకోవడము, దేవుడు కనిపించకుండా లోపల ఉండేటట్లు ఈ ఆలిబొట్టును అలంకరింపజేసుకుంటే ధర్మ సమ్మతం అవుతుంది, అది శాస్త్ర సమ్మతం అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు వింటూ ఉన్నారు, ఉండిపోతండి, మాకు బాగా జ్ఞాపకమే, తొందరపడతండి. ఇంతవరకు కూడా ఈ కార్యం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క విషయాన్ని సవివరంగా ఇక్కడి నుంచి కూడా ఈ కార్యం అయిపోయేంత వరకు కూడా కార్యం ముగుస్తుంది. కొంచెంకి అక్షంతలు అయితే ఏమి, ఆలుగొట్టు అయితే ఇంపైనటువంటి పురుషుల చేత ప్రకృతికి గుర్తింపైనటువంటి స్త్రీ మెడలో ఆలుగొట్టును అలంకరింపజేయడం అంటే
దేవుని అధీనంలో ప్రకృతి ఉంది, ఆత్మ అధీనం. దేవునికి పరమాత్మ గుర్తుగా అవ్వలేదు, ప్రకృతి గుర్తుగా అవ్వలేదు చూపిస్తూ భగవద్గీతలోనే శ్రేష్టమైనటువంటి క్షేత్ర జ్ఞానాన్ని సమాధానకర్త అందరిని చూడటము గొప్ప ధర్మ సందేశాన్ని మనకు తెలియజెప్పడం ఇంత భౌతికంగా మనుషులకు లెక్కేసుకోవడం. కాబట్టి పరమాత్మ గుర్తింపనేటువంటి పురుషుల చేత ప్రకృతి గుర్తింపలేని స్త్రీ మెడలో ఆడపడి అలంకరించడం, పరమాత్మ దేవుని ప్రకృతి ఉంది, పురుషుల దేవుని స్త్రీ ఉంది అనేటువంటి ధర్మ సమ్మతమైనటువంటి సందేశాన్ని మనకు అందించడమే. ఆ వాయిద్యం నిర్వహించండి. అది ఎవరికోసం పదవైనా గట్టిపడండి, వాయించండి. యోగ విషయంలో ఉంది. కర్మ నిర్మూలనమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వారి జీవితం కళ్యాణము. కలి అంటే నాశనం, యానం అంటే ఆ వైపు కర్మ నాశనం చేసి జీవుని జయంలోకి పంపించేటువంటి దివ్య సందేశం ఈ కార్యంలో ఉండే దాని వల్ల దీని కళ్యాణమని, ఇందులో సంపూర్ణ దైవ జ్ఞానం ఇరువురు ఉండేదాని దీని పెళ్లి అని, ఇరువురికి వర్తించేటువంటి ఆచరణ యోగ్యమైన సందేశం ఇందులో ఉండే దాని వల్ల వివాహమని పెద్దలు చెప్పారు. కాబట్టి వివాహము, పెళ్లి, కళ్యాణం అని మనం అంటున్నాం కానీ ఆ పదాలు కూడా ఆ సారి మనం తెలుసుకోలేకపోయాము. మనం తెలుస్తున్నాము. బాగా గమనించండి. పదము తెలిస్తే అర్థమవుతుంది పరమాత్మము. ఈ మూడు విధమైన పద్ధతి మన దేహ నిర్మాణాలు సూక్ష్మము, కారణముగా ఈ దేవుని చక్రము. కాబట్టి పెద్ద చిత్రం ఏదైనా కానీ సత్య సమేతం అవుతుంది. సత్యం ఏదైతే శాశ్వతం అవుతుంది. త్రైతము సత్యం ఏదైతే శాశ్వతము, శాశ్వతమైతే అదీవ త్రైతము, అదీవ దివ్య సందేశము గమనించవచ్చు. ఇప్పుడు అక్షరాలకు వస్తున్నాం. చూడండి, పవిత్రతకు గుర్తైనటువంటి పసుపు కలిపి అక్షరాలు పేరు పెట్టారు మన పెద్దలు. అంటే క్షయం అంటే నాశనం, అక్షరం అంటే నాశనం అనేది. మనం జీవించే జీవితంలో చూసే దృశ్యములు, వినే శబ్దములు, తినే పదార్థములు, కాపులు ఉన్న ఇల్లు, చుట్టూ ఉన్నటువంటి బంధాలు, మీరు కట్టుకునేటువంటి వస్త్రములు అన్నీ కూడా కొత్తగా దాచిపెట్టుకుంటే పాతవి, శానాల్లో పోతే పాతవి. అంతే కదా. కొన్ని గ్రామంలో ఇంట్లో నుంచి మరణ పాడొస్తుంటే ఏమో పరిణామం అయిపోయింది. ఆ ప్రకారంగా మన పెద్దలు ఎండిపోయేది కాదు. అందుకని శరీరం బాగా పచ్చిగా వెళ్తే వాడిపాటు జ్ఞానం చేసుకుంటే చాలా మీరు కొంతమంది మాట్లాడు నేను ముసిలి పోతే భజన చేసుకుంటా ఉంటారు. అది చాలా పొరపాటు. నేను ముసిలి పోతే భజన కుదరదు. ఆ భజన నానా రకాలుగా అయిపోతుంది. ఏకాభిప్రాయాలు కావాలి. కాబట్టి క్షయం అంటే నాశనము, అక్షయం అంటే నాశనం అనేది ఏంటి అంటే దేవుని జ్ఞానము. ఇప్పుడు ఎప్పటికీ అనుభవిస్తుంటే అయిపోయేది ప్రారంభ కర్మ, తెలుసుకుంటే ఇంకా అభివృద్ధి అయ్యేది దైవ జ్ఞానము. అందుకని పెళ్లి పత్రికలో వద్దాలని ఈ పెళ్లి పత్రికలు వచ్చేస్తారు. పెద్దలు ఏం చేస్తారంటే జ్ఞాన వృద్ధులు జ్ఞాన పెద్దల సమక్షంలో మేము పెళ్లి చేస్తున్నాము. జ్ఞాన వృద్ధులు అంటే ముస్లిం వెళ్ళిపోతుంది. జ్ఞాన వృద్ధులు అంటే జ్ఞానం బాగా అభివృద్ధి చేయలేటువంటి వాళ్ళు. శరీరం ఉపయోగించుకుంటే ముసలితనము, బుద్ధి వికసిస్తే వృద్ధత్వము మనిషి సంభవిస్తుంది. కాబట్టి చిన్న వయసులో వృద్ధులు మనం గమనించవచ్చు. 50 ఏళ్ళ వరకు అప్పుడు ముసలి మనం చూడవచ్చు. అదేవి శరీరం ముద్రించుకోవాలి, ముసలితనం ఉంటాము, బుద్ధి వికసించుకోవాలి, దాని వృద్ధత్వం ఉంటాము. అందుకని జ్ఞానం అభివృద్ధి అవుతుంది. కాబట్టి దీన్ని ఎవరు అక్షరం నాశనం లేని అక్షరమైన ఆత్మ జ్ఞానముకు గుర్తుగా ఉన్నది ఈ అక్షరము. కాబట్టి ఇటువంటి భావనతో అక్షరము దేవుని గురించి మనం విసిరి పారవేయడం అసంభవం, అధర్మం, అజ్ఞానం. ఇప్పుడు చూడండి, తిరుపతి, కాళహస్తి, లేపాక్షి ఇటువంటి పురాతన రాతి కట్టడంతో దేవాలయం మనం వెళ్తే బొమ్మలపై చిత్రించుకుంటారు. మన పెద్ద పూర్వలు మనం తెలుసుకోవాలి. రాతి బొమ్మలపై చెట్లు ఉంచారు. లోపల వధువులలో మహర్షి అత్యంత వేయించుడుగా కొంతమంది పెద్దలు నిలబడి చూస్తూ ఉంటారు. కానీ విసర్పణ వేసే పద్ధతి ముందు లేదు, ఇప్పుడు ఇక్కడ ఉండదు, ఇంకెక్కడికి మన సమాజంలో ఉండలేదు.
ఎందుకంటే సత్యం శాశ్వతమైనది, ప్రకాశవంతమైనది. ఇక్కడ అందరూ ఇక్కడ వచ్చి వీరికి అక్షరం వేసి ఆశీర్వదించే ఏర్పాటు చేస్తాము. ఏదో రాసం చెప్తున్నాను కానీ అక్షంతలు ఎప్పటికి కానీ దేవుని వైపు చల్లకూడదు. అంటే మనకంటే చిన్నవాళ్ళకు అక్షంతలు వేసి ఆశీర్వదించవచ్చు. ఆయన జగదీశ్వరుడు, జగద్గురువు కాబట్టి భగవంతుడిపై అక్షంతలు వేస్తే ఆయన మనకంటే చిన్నవాడు అయిపోతారా చెప్పండి? అదే కాబట్టి దేవుడికి నమస్కరించాలి. మనకంటే చిన్నవాడు శిరస్పైన అక్షంతలు వేసి ఆశీర్వదించాలి. అమ్మ పెరుగుతున్న జ్ఞానాది వృద్ధిరస్తు. ఓం నహి జ్ఞానేన సదృశం పవిత్రం హరిజరే తస్వయంయేవ సంసిద్ధః కాలేన పరిమిందతి. చూడు మీరు జీవితంలో ప్రాపంచ విషయాల కన్నా పరమాత్మ విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జ్ఞాన జీవితాన్ని గడుపుతూ జ్ఞానంలో చక్కగా మీరు అభివృద్ధి చెంది శాంతియుతమైన మీరు చక్కని జీవితాన్ని గడపండి అని ఆశీర్వదిస్తూ ఏదైనా జ్ఞానాభివృద్ధి చెప్పండి. రాంగి సమితో మీరు జీవితంలో జ్ఞానంలో అభివృద్ధి శాంతియుతంగా చక్కని సంపూర్ణ జీవితాన్ని గడపాలి ఉద్దేశంతో దేవుడికి నమస్కరించి లేదండి మీరు జీవితం మన చేతిలో లేదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడి చేతిలో ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే మీరు సంపూర్ణ జీవితాన్ని గడుపుతారు. చక్కని సత్యాన్ని గమనించండి. గొప్ప అవకాశం వచ్చింది. సంతోషపడుతున్న చాలా ఓం నహి జ్ఞానేన సదృశం పవిత్రం హరిజరే తస్వయంయేవ సంసిద్ధః కాలేన పరిమిందతి. తర్వాత ఓకే రెడీ సార్. ఓకే రెడీ. మూడు ఫోటోలు పోయింది. అక్షంతలు తీసుకున్నాము. తర్వాత అందరి చేత అక్షంతలు వేసే అవకాశాలు కలిగిస్తాం. ఏమాత్రం అవగాహన పెట్టుకోవడానికి కొంచెం ముందుగాము. ప్రతి ఒక్కటి కూడా శాస్త్రబద్ధంగా ధర్మయుక్తంగా క్రమంగా సక్రమంగా ఈ రోజు మన జోలగడ గ్రామంలో ఎంతో ప్రేమ వైభవాన్ని ఈ రోజు మనం ఆధ్యాత్మిక ఇప్పుడు తలంబరంలో ఇస్తున్నాము. అంత వీటి తలంబరంలో ఉన్నారు పెద్దలు. తలంబరములు అంటే జ్ఞాన చిహ్నములు అంటే దేవాత్మకు మనము మారుమూపుల చిహ్నములుగా అయితే మనం భూమి మీద సంచరిస్తున్నాము అనే దానికి గుర్తుగా మీ ఎరువులు ఆ జ్ఞానాన్ని తెలుసుకుని తలంబరం వేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఏమైందంటే అక్కడక్కడ విచక్షణ రహితమై దైవజ్ఞానములకు దైవమై గురు అనుగ్రహమును నేర్చుకోలేక అశాంతిమైన జీవితాన్ని అనుమతిస్తున్నటువంటి మనకు ఆదరణ చూపించి ఆత్మజ్ఞానాన్ని ప్రేమను అవతరించడం జరుగుతుంది. ఆయన కథల చుట్టూ కాలక్షేపం చేయడానికి
అటువైపు చూసి తల మీద పోయింది. జరగని దాంపత్య జీవితంలో ఒకరికొకరు జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాన జీవితాన్ని గడుపుకోవాలనే భావాన్ని వ్యక్తపరుస్తూ ఈ తలంలో వేసుకోవడం జరుగుతూ ఉందండి. అంటే ఓకే డన్ పోసి. ఒక దంపతులు ఉన్నారంటే వాళ్ళు ప్రకృతికి పరమాత్మకు గుర్తింపుగా ఉన్నారనే గొప్ప సాంప్రదాయం అండి. ముందు మన దేశంలో లేదు ఈ సాంప్రదాయం, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు వీరికి హారములు వేయించి పెళ్ళి లాస్ట్ హారాలు ఇచ్చినారు అని కొంతమంది అనుమానం వస్తూ ఉంటుంది. చాలా బాగా గమనించండి. ఆ హారము ఇప్పుడే ఇస్తున్నాము, ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి విషయము. మత స్మృతి సకల జీవుల శివ మధ్య భాగమున నేను ఈశ్వరుడుగా ఆత్మగా ఉన్నాను. నా వలన నీకు మరొక జ్ఞాపకము ఊహ వస్తువులని భగవద్గీతలో భగవంతుడు చెప్పిన సత్యం ప్రకారము శిరస్సుకు ప్రారంభించాలని మన పూర్వీకులు పెద్దలు. అంతెందుకండి మన శివ భాగములకి జ్ఞానేంద్రియములు ఉన్నాయి. మనం ప్రకాశిస్తాం, బాగా గమనించండి. కాబట్టి శిరస్సు అనే నవ్వుతుండాలి మేడం. స్మైల్. వన్స్ అగైన్ మేడం మీరు పట్టుకోరు సార్ దండ. ఓకే సార్ ఇచ్చుకోవాలి. స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ భ్రూమధ్య సహస్రార. స్టాప్ అంతే. ఓం మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావామాన సహజాతాం. ఆయన ఏడుగా ఉన్నాడని తెలియజేస్తూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించవలసి వస్తే మొట్టమొదటి నుంచి 7 గడపలు దాటితే గానీ స్వామి దర్శనం ఎందుకు 7 కొండలపైన ఆయన ఎందుకు పెట్టారంటే 7వ కేంద్రంలో ఆత్మ ఉన్నాడని తెలియజెప్పు నిమిత్తం పెద్దలు ఆ రోజు ఏర్పాటు చేశారు. కాబట్టి మన శరీరమునకు గుర్తుగా పెద్దలు ఏర్పాటు చేశారు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమిని 4 స్తంభములను భూమికి తాకించి ఒక స్తంభము భూమికి తాకుండా శిఖరముగా పైనకు చూపించి ఆ విధంగా పందిరి వేసేవాళ్ళు. కర్ణాటక రాష్ట్రంలో అది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. మన ఆంధ్రాలో అది కొంచెం ఎవరి అధీనంలో లేకుండా సర్వస్వతంత్రుడు కాబట్టి ఆ సర్వాధిపతి దేవుని గుర్తే మోక్షము అన్నారు, దానిని పరలోకం అన్నారు, దాన్ని అచలము అమరమని కూడా అన్నారు. కాబట్టి ఆ మోక్షమును గుర్తుగా నక్షత్రాన్ని చూపించి వస్తాము. మళ్ళా జొన్నలగడ్డ గ్రామ ప్రజలకు, గ్రామ వాస్తవులకు, గ్రామ పెద్దలకు, ఈ శుభకార్యంలో పాల్గొన్న అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంతవరకు మీరు విన్నందుకు. ఇప్పుడు ఇస్తారా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్న సారాంశం అంతా కూడా హిందూ సాంప్రదాయం